హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పటిదాకా మనం డిఫరెంట్ వీడియోస్ చేయడం జరిగింది. అలానే డిఫరెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈరోజు మనం ఫ్యాబ్రిక్ డేటా ఇంజనీరింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ గురించి మనం అయితే డిస్కస్ చేస్తున్నాం. ఏంటి అసలు ఈ ట్రైనింగ్ తీసుకోవడం వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి ఏంటి అనేది కూడా మీకైతే సో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ట్రై టు అండర్స్టాండ్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంకా మనకి సో ఏదన్నా కాన్సెప్ట్ నేర్చుకునేటప్పుడు ఏదన్నా టూల్ కానీ ఏదన్నా ప్రోడక్ట్ కానీ నేర్చుకునేటప్పుడు మనకి సో ఫండమెంటల్ బేసిక్ కాన్సెప్ట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఏ ప్రోడక్ట్ అయినా సరే. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈస్ సో బేసిక్ కాన్సెప్ట్స్. ఓకే, సో ఈ బేసిక్ కాన్సెప్ట్స్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఇన్ డీటెయిల్ గా మీకు అర్థమయ్యేటట్టుగా ప్రతిదీ కూడా తెలుగులో ఉంటుంది అనమాట. సో దట్ మనకి ఒక కంప్లీట్ నాలెడ్జ్ అసలు మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ లో ఏమేమి చేయొచ్చు ఏంటంటే ఈ బేసిక్ కాన్సెప్ట్స్ చూసిన తర్వాత మీకు ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. సో దాని తర్వాత మనకి సినారియో బేస్డ్ ఎగ్జాంపుల్స్. ఓకే, సినారియో సినారియో బేస్డ్ ఎగ్జాంపుల్స్. ఓకే, సో సినారియో బేస్డ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి అన్నమాట. అంటే మనకి రకరకాల సినారియోస్ ఉంటాయి కదా, ఆ సినారియోస్ ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, సో ప్రాక్టికల్ గా వీటిని సో ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో దీని తర్వాత మనకి సో రియల్ టైమ్ యూస్ కేసెస్. ఓకే, సో ఈ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో రియల్ టైం రియల్ టైం యూస్ కేసెస్ అంటే మనకి రియల్ టైంలో కొన్ని యూస్ కేసెస్ ఉంటాయి అన్నమాట. నువ్వు వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఏంటనేది సో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే దీనివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి కస్టమర్కి ఏంటనేది కూడా మీకు క్లియర్ కట్గా సో ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. సో ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డౌట్స్ క్లారిఫికేషన్. ఓకే, సో డౌట్స్ క్లారిఫికేషన్ అంటే మనకి జనరల్‌గా సో రకరకాల డౌట్స్ వస్తుంటాయి గదా, ఆ డౌట్స్ అన్నీ గూడా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే ఏదైనా ప్రొడక్ట్ నేర్చుకునేటప్పుడు గానీ, ఏదన్నా కొత్తగా ఎక్స్‌పెరిమెంట్ చేసేటప్పుడు మనకి రకరకాల డౌట్స్ వస్తుంటాయన్నమాట. ఆ డౌట్స్ వచ్చినప్పుడే ఆ ప్రొడక్ట్ అసలు ఏంటి? ఏం చేయొచ్చు? లైక్ లేక్ హౌస్ కావచ్చు, వేర్ హౌస్ కావచ్చు, పైప్‌లైన్స్, కాఫీ జాబ్, మిర్రరింగ్, డేటా ఫ్లో, జంటు కావచ్చు, లైక్ పైస్పార్క్ నోట్‌బుక్, పైథాన్ నోట్‌బుక్, టీఎస్‌క్యూఎల్ నోట్‌బుక్స్ అండ్ రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ కావచ్చు, యాక్టివేటర్స్, సెక్యూరిటీ, అడ్మినిస్ట్రేషన్ ఇలా రకరకాల డిఫరెంట్ ఏరియాస్ లైక్ డిప్లాయ్‌మెంట్ పైప్‌లైన్స్ కావచ్చు. డిఫరెంట్ ఏరియాస్ ఉంటాయన్నమాట. వీటన్నిటిని ఎలా అర్థం చేసుకోవాలి ఏంటి అనేది మీకు డీటెయిల్‌గా ఉంటుంది. సో దీంతో పాటు మనకి ఇంటర్వ్యూ క్వెషన్స్. ఓకే, సో ఇంటర్వ్యూ క్వెషన్స్. సో ఈ ఇంటర్వ్యూ క్వెషన్స్ కూడా మనమైతే సో ప్రాపర్‌గా సో ప్రిపేర్ చేయడం జరిగిందనమాట. ఎందుకంటే మనం ఏదన్నా సో ప్రొడక్ట్ నేర్చుకున్న తర్వాత మనం ఏదన్నా ఇంటర్నల్ కావచ్చు, ఎక్స్‌టర్నల్ కావచ్చు. జాబ్ స్విచ్ అవ్వటం కానీ, లేదా వేరే ప్రొడక్ట్‌కి ట్యాగ్ అవ్వటం కానీ ఇలా జరుగుతుంటది గదా! ఆ ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు సో వాళ్ళు ఏదైతే క్వెషన్స్ అడుగుతారో మనం ప్రిపేర్ చేసిన వాటిలో అట్‌లీస్ట్ 60% ఖచ్చితంగా వాటిలోకి రావటానికి అవకాశం అయితే ఉందనమాట. సో డైలీ ఒక 2, 3 క్వెషన్స్ ప్రిపేర్ అయినా వితిన్ 3 మంత్స్‌లో మనమైతే ఎంటైర్ ప్రొడక్ట్‌లో ఏమేమి క్వెషన్స్ రావడానికి అవకాశం ఉంటుందనేది మీకు సో క్రిస్టల్ క్లియర్‌గా తెలుస్తుందన్నమాట. సో దీని తర్వాత మనకి సో ఇది ఇంపార్టెంట్. సో పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్. ఓకే, సో లెట్ మీ స్పెల్లింగ్ మిస్టేక్. ఆప్టిమైజేషన్. ఓకే, సారీ. ఆప్టిమై ఓకే, ఆప్టిమైజేషన్ టెక్నిక్. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఖచ్చితంగా ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు సో మిమ్మల్ని ఖచ్చితంగా అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ పైస్పార్క్ ఎగ్జాంపుల్. సో మీరు పైస్పార్క్‌లో ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్స్ ఇంప్లిమెంట్ చేశారు? మనకు కాన్సెప్ట్ తెలియనప్పుడు ఏం చెప్తాం గైస్? అర్థం చేసుకోండి. ఓకే, సో అందువల్లే నేను అట్‌లీస్ట్ ఒక 20 క్వెషన్స్ అనేది ఈటి మీద ప్రిపేర్ చేశాననమాట. జస్ట్ క్వెషన్స్ అంటే ఏదో డాక్యుమెంట్ కాదనమాట. దానికి ప్రాపర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేటట్టు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వచ్చి ఓకే,
అసలకి బ్రాడ్‌కాస్ట్ జాయిన్స్ ఎందుకు? అసలు డేటా స్క్యూ అంటే ఏంటి? లైక్ రీపార్టిషన్ కావచ్చు, కోలేషన్ కావచ్చు అండ్ పార్టిషన్ బై కావచ్చు, వి ఆర్డర్, జెడ్ ఆర్డర్, ఆప్టిమైజ్, డేటా క్లస్టరింగ్ కావచ్చు అండ్ అడాప్టివ్ క్వెరీ ఎగ్జిక్యూషన్ కావచ్చు. ఇలా రకరకాలనమాట. ఓకే. ఒకటని కాదు. ఇయన్నీ కూడా మనం ఎప్పుడైతే ప్రాక్టికల్‌గా మీరు నేర్చుకుంటారో అంటే అర్థమవ్వాలి. అసలు ఆ కాన్సెప్ట్ ఎందుకు యూజ్ చేస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ స్పార్క్‌లో ఏదైనా కోడ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకి జాబ్ ఐడీస్ కావచ్చు, లేకపోతే జాబ్ గ్రూప్స్ అండ్ స్టేజెస్, టాస్క్‌లు ఇలా మనకు రకరకాలుగా ఉంటుందనమాట. వీటన్నిటి గురించి కూడా మనమైతే తెలుసుకుంటే మీకు ఖచ్చితంగా క్లియర్ చేయొచ్చనమాట. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ డిఫికల్ట్. కాకపోతే ఆ ఫాలో అయ్యే పాత్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో, అది మీరు ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకుంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో మీరు ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. ఇన్ కేస్ అలా కాదనుకుంటే యూ నో వాట్ విల్ హ్యాపెన్. ఓకే. నేను చెప్పడం కన్నా మీకు బాగా తెలుసు కాబట్టి థాట్స్ ఫ్రమ్ మై ఎండ్. మీకు బేసిక్ కాన్సెప్ట్స్ కావచ్చు, అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అలానే సినారియో బేస్డ్ ఎగ్జాంపుల్స్, రియల్ టైమ్ యూజ్ కేసెస్ అండ్ డౌట్స్ క్లారిఫికేషన్, ఇంటర్వ్యూ క్వెషన్స్, పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ టెక్నిక్ ఇలా ఎండ్ టు ఎండ్ కవర్ చేయడం జరుగుతుందన్నమాట. దట్ మీకు ఒక కంప్లీట్ ప్రొడక్ట్ అనేది నేర్చుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. సో దట్స్ ఆల్ గైస్. విల్ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బై బై.